హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో అయితే చూసారు కదండి, మేమైతే అరకు అయితే వెళ్తున్నాం. అరకు వెళ్తున్నప్పుడు మేము ఎంత ఎంజాయ్ చేసామో ఈ వీడియోలో అయితే పూర్తిగా చూసేయండి. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. సో మీరు కూడా మీ కజిన్స్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అరకు ట్రిప్ ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అరకు ఇప్పటి వరకు ఎవరైనా వెళ్ళకపోతే డెఫినెట్గా వెళ్ళండి, నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోండి. సో మేమైతే ఘాట్ రోడ్స్ ఎక్కుతున్నప్పుడు ఎంత భయపడ్డామో, అసలు పైకి వెళ్తున్నప్పుడు అంతే ఎంజాయ్ చేసామండి. అక్కడ మంకీస్ ఎక్కడికక్కడ చాలా ఉంటాయి కదా, వాటికి మేము స్నాక్స్ వేసి అక్కడ కాసేపు ఆడుకున్నామండి. సో అలా మా టైం అంతా అక్కడే గడిచిపోయిందనమాట. సో మేము ఇంకా ఏం చూడటానికి అవ్వలేదు. అండ్ ఫుల్గా ఆకలి అయితే వేసిందండి బాగా ఎంజాయ్ చేయడం వల్ల. మంచి ప్లేస్ అయితే చూసుకున్నాము. చుట్టూ నేచర్ మధ్యలో మనం ఫుడ్ తింటే ఆ వాటర్ ఫ్లోటింగ్ సౌండ్స్ అవి అసలు ఎంత బాగుంటుందండి. మేము అలాంటి ఒక మంచి ప్లేస్లో కూర్చుని ఫుడ్ని అయితే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ట్రైబల్ ఏరియాస్లో మనం 1 or 2 days ఎంజాయ్ చేసి వచ్చేస్తాం, కానీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం నిజంగా ఒక కొండ మీద నుంచి ఇంకో కొండ మీదకి వెళ్తారు చూసారు, అలాంటి చాలా సిచ్యువేషన్స్ అయితే చూసామండి. నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ అని చెప్తాను నేనైతే, ఎందుకంటే వాళ్ళ ఫుడ్ని వాళ్ళే పండించుకుని మరి తింటారు. అవన్నీ చూడటానికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. డెఫినెట్గా నేచర్ లవర్స్ అరకు వెళ్తారండి. ఇప్పటి వరకు నిజంగా అలా వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఒక్కసారైనా అరకుని విజిట్ చేయండి. మంచి సీజన్లో రండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామనే చెప్తాను. ఇలాంటి ట్రిప్స్ అప్పుడప్పుడు వేయకపోతే ఇంకెందుకండి, చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ ఎవరి లైఫ్లో అయినా ఉండాలి, బట్ అవి చాలా సేఫ్గా ఉండాలి. ఎంతవరకు ఎంజాయ్ చేయాలో అంతవరకే ఎంజాయ్ చేస్తున్నట్టే ఉండాలి. సో మ్యాక్సిమం ఫ్యామిలీతో ట్రై చేయండి. ఫ్రెండ్స్తో వెళ్ళే వాళ్ళు మాత్రం సేఫ్గా వెళ్ళి సేఫ్గా రండి. అండ్ సాటర్డే సండేస్ మాత్రం స్కిప్ చేయండి. అసలు మాకు ఆ 2 daysలో వెళ్ళడం వల్ల ట్రాఫిక్ వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోయింది పిల్లలతో. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఎక్కువ ప్లేసెస్ చూడటానికి అవ్వదు అంత ట్రాఫిక్ ఉండడం వల్ల. ట్రాఫిక్లోనే టైం అంతా గడిచిపోతుంది. సో అలా మేము వెళ్తున్నప్పుడు గాలికొండ వ్యూ పాయింట్ ఒకటి కనిపించిందండి, చాలా బాగుంది అక్కడ నుంచి వ్యూ చూస్తుంటే. సో ఆ వ్యూని చూసి మేము చాలా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాం, ఏం ఎంజాయ్ చేసాం ఏంటి అని చూడాలి అనుకుంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసుగా, లైక్, షేర్, కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.